మనము కూడా కూర్చొని చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. మనలో ఎటువంటి క్వాలిటీస్ లేవండి, మనలో ఎలాంటి లక్షణాలు లేవు దేవుడు మనల్ని హెచ్చించడానికి. యాకోబు రాసిన పత్రికలో భక్తుడు ఏమంటాడంటే, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ప్రతి వరము కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుందని మనం గ్రహించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము, దావీదు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, పాడైపోయిన గొర్రెలు కాచుకుంటున్న నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. చూడండి, ఒక వ్యక్తి రాజు కావాలి అంటే చాలా క్వాలిటీస్ కావాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు కొద్ది మంది కాదు, దాదాపుగా లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్ని నడిపించడానికి జ్ఞానం కావాలి, ఆ ప్రజల్ని నడిపించడానికి తెలివి కావాలి, ఆ ప్రజల్ని నడిపించడానికి బలము కావాలి. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే, సౌలు తొలగిపోయిన తర్వాత, సౌలు దగ్గర నుంచి రాజ్యంను తీసేసుకున్న తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, తన హృదయానుసారుడైన దావీదుని ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు.